తర్వాత ముఖ్యమంత్రి ఇప్పుడు సీఎం చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి చెప్తాను. ఆయన 1995లోనే ఇవాళ రాయలసీమలో ప్రధానమైన ప్రాజెక్టులు హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు, వీటన్నిటికి కూడా ఆయన శంకుస్థాపన చేశాడు. 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చెప్తానే ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఆయనే పోయి చెప్తాడు, మీకు నీళ్లు తీసుకొని వస్తాను, గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలోకి పోయినాయి, కృష్ణా జలాలు 1000 టీఎంసీలు సముద్రంలోకి పోయినాయి, అవి తెస్తాను. మళ్ళీ నిన్నలే మొన్న అనంతపురం పోయి చెప్పాడు. ఏమన్నాడంటే, నిజంగా అది ఎవరు సరిగా దాన్ని గమనించినట్లేదు, శ్రీకాకుళం నుంచి నేను అనంతపురం నీళ్లు తెస్తాను అంటాడు. శ్రీకాకుళం నుంచి అనంతపురానికి నీళ్లు తెమ్మని ఎవరు అడిగారు? శ్రీకాకుళంలో వంశధార నాగావళిలో నీళ్లున్నాయి, అవి తెస్తాను అంటాడు. నీకు ఇక్కడ గోదావరిలో సముద్రం పోయే నీళ్లున్నాయి, గోదావరి కృష్ణ అనుసంధానం జరిగితే మీకు నీళ్లు వస్తాయనేది బాగుంది. కాబట్టి ఏమంటే, మీరు ఇప్పుడు దశాబ్దాలు గడిచిన చెప్పిందే చెప్తా అన్నారు. నీవు అసలు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులే నువ్వు కంప్లీట్ చేయకుండా నువ్వు మళ్ళీ అదే చెప్తావు. ఇక్కడ హార్టికల్చర్ డెవలప్ చేస్తాము, ఇక్కడ నీళ్లు తెస్తాము, గోదావరి వాటర్ తెస్తాము, సేమ్ అనమాట, పాడిందే పాడుతూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. ప్రాధాన్యత ఇవ్వాలి, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి. అదే విధంగా మీరు దేశాలు తిరుగుతున్నారు. బోత్ చంద్రబాబు నాయుడు అండ్ నారా లోకేష్ తండ్రి కొడుకులు ఇద్దరు పోతున్నారు ఫ్యాక్టరీలు తెస్తామని. అండ్ మంచిదే, ఇన్వెస్ట్మెంట్స్ రావాల్సిందే, కానీ అది తెచ్చిన వాడికి ప్రాధాన్యత ఇచ్చి వెనుకబడిన ప్రాంతాల్లో వాటిని ఇది చేసి